ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది లేదు ఇన్ఫెక్షన్ మూలంగా ట్యూబ్ అనేది తీసేసేటైతే మాత్రం ఈ పర్టికులర్ పేషెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా వాళ్ళు ఫర్దర్గా ట్రీట్ చేయించుకోవాలి. ఈ ఇన్ఫెక్షన్ ద్వారా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది, లేదు ట్యూబుల్ ఇన్ఫెక్షన్ మూలంగా ట్యూబులు తీసేసినట్లయితే ఇంకో పక్క ట్యూబ్ డ్యామేజ్ ఉండే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ కపుల్ కూడా ఆ ట్యూబ్స్ బాగున్నాయా లేదా తెలుసుకుని అప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీకి ట్రై చేయడం అనేది చాలా మంచిది. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక 1 year అలా అయిపోయిన తర్వాత ట్యూబల్ టెస్ట్ చేయించుకుని ఆ ట్యూబ్ కూడా బ్లాక్ ఉంది అని తెలుసుకోవడం కంటే, ఎందుకంటే ట్యూబల్ బ్లాక్ ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే లేదు. ఖచ్చితంగా వాళ్ళు టెస్ట్ ట్యూబ్ ట్రీట్మెంట్కి వెళ్లాల్సిందే. ఎందుకంటే ట్యూబ్ లేకుండా ఎగ్ అనేది అండాశయం నుంచి గర్భాశయంకి చేరే అవకాశమే ఉండదన్నమాట. ఇంకొకటి విషయం ఏంటంటే, మనం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది చేయించుకున్నాము, మేము మళ్ళీ రివర్స్లో ఆపరేషన్ చేయించుకున్నాము. రివర్స్లో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత 1 year నుంచి ట్రై చేస్తున్నాం, ప్రెగ్నెన్సీ రావడం లేదు. ఓకే, ఇలా కూడా చాలా మంది వస్తుంటారు. ఈ రివర్సల్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే 3 to 4 months తర్వాత కన్సీవ్ అవ్వకపోతే ఆ రివర్సల్ ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా అని ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ట్యూబ్స్ మళ్ళీ టెస్ట్ చేయించుకుని రివర్సల్ ఆపరేషన్ పనిచేస్తుందా లేదా తెలుసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే అవకాశం ఉందా లేదా అని మనం ఐడెంటిఫై చేసేసుకోవచ్చు. సో ట్యూబ్స్ అనేవి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్. సో ట్యూబల్ ఇన్ఫెక్షన్ కానీ ట్యూబ్ అబ్నార్మాలిటీ కానీ ఐడెంటిఫై చేసుకోగలిగితే మనకి ఏ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈజీగా చెప్పేయచ్చు.